హలో హాయ్, నేను మీ తిరుమల. ఇవాళ బిర్యానీలోకి చేసుకోవడానికి ఒక గోంగూర పచ్చడి లాంటిదనండి, కూర లాంటిదనండి, బిర్యానీలోకి వాడుకుంటాం దీన్ని. నా స్టైల్లో చూపిస్తున్నాను. గోంగూర శుభ్రం చేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ సన్నగా తరుక్కొని, ఒక టమాటో సన్నగా తరిగి, ఈ గోంగూర, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర గ్లాసు వాటరు, కొంచెం సాల్టు, అంతే అండి, సింపుల్. ఇవి మనము పొయ్యి మీద పెట్టేస్తే సిమ్లో పెట్టి పెట్టేయాలండి దీన్ని. దాంట్లో వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఆ వాటరు, మనం వేసిన ఈ వాటరు, ఈ 2 సరిపోయి మెత్తగా ఉడికిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది బిర్యానీ, వెజిటబుల్ రైస్లు, ప్లెయిన్ రైస్లు, దేంట్లోకైనా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మన పూర్వీకుల కాలం నుంచి మనకి అలవాటు కదండి. బిర్యానీలోకి, నాన్ వెజ్లోకి గోంగూర అనగానే అదొక మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది. గోంగూర మన ఆంధ్రుల అభిమానం గోంగూర. ఆ గోంగూర లేనిదే మన ఫంక్షన్లు కూడా ఏమి ఉండేది లే. అప్పుడు చూడండి, ఉడికిపోయింది కదా. ఉడికిన తర్వాత అంతే అండి, సింపుల్. పప్పు గుత్తి తీసుకొని వెనిపేస్తే అయిపోతుంది. చూడండి, ఇలా మనం ఉప్పు ఫస్టే వేసేస్తున్నాము. ఆల్రెడీ గోంగూరలు తక్కువ పడుతుంది. చూడండి, బిర్యానీలోకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.